ఫ్రీడమ్ ఆ పార్టీ నైజం. అలకలు, అరుపులు, బెదిరింపులు, దబాయింపులు, బుజ్జగింపులు ఇలా అన్నింటికి ఆ పార్టీలో ఫుల్ స్వేచ్ఛ. ఇప్పుడే అరుచుకుంటారు, ఆ వెంటనే కలుసుకుంటారు, విమర్శించుకుంటారు, ఆకాశపెటికి విరగబడి నవ్వుకుంటారు. వర్గపోరు కామన్ అయినప్పటికీ కలిసే ఉన్నామంటారు. ఇక ఎన్నికలు వస్తే మాత్రం ఆ ఫ్రీడమ్ పీక్స్ కు వెళ్ళడం పక్కా. కేబినెట్ విస్తరణ నుంచి లేటెస్ట్ అంజన్ కుమార్ ఎపిసోడ్ వరకు అధికార కాంగ్రెస్ లో ఫ్రీడమ్ విజిల్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఎస్, అంజన్న అలిగారు, మీనాక్షి ఓదార్చారు. ఉందిలే మంచి కాలం ముందు ముందున అంటూ అలకపాను పెక్కిన అంజన్ను బుజ్జగించారు మీనాక్షి. ఫలితంగా బయటకొచ్చిన మాజీ ఎంపీ జై కాంగ్రెస్ అనేశారు. రాహులే కాబోయే ప్రధాని అన్నారు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి అంటే కాంగ్రెస్ కార్యకర్తలకు ఒక్కొక్క ఎంపీ ఇంపార్టెంట్. పార్టీకి చేయలేదు, మాకు జరిగినది అది వేరే విషయం. కానీ పార్టీలో నేను ఎప్పుడు కూడా పార్టీకి నర్సరీకెంచి ఈ పార్టీలో ఉన్నా. అంజన్ కుమార్ ఎపిసోడ్ లో గమనించాల్సింది అలకలు బుజ్జగింపులు కాదు, స్వేచ్ఛ. కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థి పరిశీలనలో ఉన్నప్పటి నుంచే గొంతు సవరించారు అంజన్ కుమార్. సీటు ఎలా రాదో చూస్తానంటూ స్వేచ్ఛగా మీడియాకెక్కారు. ఢిల్లీలోనూ లాబింగ్ చేశారు. సీటు రాకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుకే రాజీనామా చేస్తానన్నారు. అంత స్వేచ్ఛగా సీటు కోసం ఫైట్ చేశారు. ఇప్పుడు బుజ్జగింపులతో పార్టీ లైన్లోకి వచ్చేశారు. ఇక మొన్నటికి మొన్న సెన్సేషన్ క్రియేట్ చేసిన పొన్నం అడ్లూరి ఎపిసోడ్లోనూ ఇదే స్వేచ్ఛ కనిపించింది. తనను మంత్రి పొన్నం వ్యక్తిగతంగా విమర్శించారని రచ్చరచ్చ చేశారు మంత్రి అడ్లూరి. ఇక రంగంలో దిగిన అధిష్టానం ఇద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడింది. ఆ తర్వాత కలిసి బ్రేక్ఫాస్ట్ చేసిన ఇద్దరు నేతలు దోస్త్ మేరా దోస్త్ సాంగ్ వేసుకున్నారు. ఫ్రీడమ్ కి పెట్టింది పేరుగా ఉన్న పార్టీ నుంచి కాస్త ఎక్కువ ఫ్రీడమే తీసుకున్నారు తీన్మార్ మల్లన్న. కాంగ్రెస్ లో చేరి ఎమ్మెల్సీగా గెలిచిన ఆయన బీసీ రిజర్వేషన్ల విషయంలో యాంటీ కాంగ్రెస్ గా మారిపోయారు. బీసీలకు హస్తం పార్టీ అన్యాయం చేస్తోందంటూ ఏకంగా కొత్త పార్టీనే పెట్టేశారు. కాంగ్రెస్ ఆయన్ను సస్పెండ్ చేసిన ఆయన మాత్రం ఇంకా ఎమ్మెల్సీకి రాజీనామా చేయలేదు. మల్లన్నలానే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా కాస్త ఎక్కువ స్వేచ్ఛే తీసుకున్నారు. మంత్రి పదవి ఆశించి నిరాశకు గురైన ఆయన పలు అంశాల్లో పార్టీ తీరును ఇప్పటికీ విమర్శిస్తూనే వస్తున్నారు. ఇక కొన్నాళ్ల పాటు సిరీస్ మాదిరి నడిచిన కొండా వర్సెస్ వరంగల్ నేతల ఎపిసోడ్ పొలిటికల్ ఫీస్ట్ అని చెప్పొచ్చు. ఓపెన్ గానే వరంగల్ కాంగ్రెస్ నేతలపై విమర్శలు గుప్పించారు కొండా మురళి. ఇక భగ్గుమన్న ఓరుగల్లు నేతలు అధిష్టానాన్ని కలవడం, మేం కావాలో కొండా ఫ్యామిలీ కావాలో తేల్చుకోవాలంటూ అల్టిమేటం ఇవ్వడం అప్పుడు సంచలనం రేపింది. ఒకానొక టైంలో జీవన్ రెడ్డి కూడా అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ లోకి రావడాన్ని వ్యతిరేకించిన జీవన్ రెడ్డి పార్టీ తనను పట్టించుకోవట్లేదని కొన్నాళ్ల పాటు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కేబినెట్ విస్తరణ టైంలోనూ కాంగ్రెస్ లో స్వేచ్ఛా వాయువులు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. అడ్లూరికి మంత్రి పదవి కోసం గల్లీలో డిమాండ్ వినిపిస్తూనే ఢిల్లీలోనూ పోరాటాలు జరిగాయి. ఇక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవి కోసం ఉడుంపట్టు పట్టారు. తనకు మినిస్ట్రీ ఇవ్వకపోతే రాజీనామా చేయడం పక్కా అంటూ కొన్నాళ్ల పాటు రచ్చరచ్చ చేశారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో నేతలు మరేదో కావాలని, ఇంకేదో జరగాలని స్వేచ్ఛగా తమ స్వరం వినిపించిన వారే. ఫలితంగా అధికార కాంగ్రెస్ లో ఏదో ఓ మూల నిత్యాగ్ని రగులుతూనే ఉంది. అయితే పార్టీలో ఇవన్నీ కామన్ అంటోంది అధిష్టానం. తమది ప్రజాస్వామ్య పార్టీ అని, కాబట్టి స్వేచ్ఛ ఎక్కువగానే ఉంటుందంటోంది. పనిలో విమర్శించుకుంటూ ముందుకు వెళ్తేనే అభివృద్ధి కూడా జరుగుతుందని కంక్లూడ్ చేశారు తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్.